యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన వాహినిలో క్రీస్తు సాక్షి అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. రోమా సామ్రాజ్యం వారి అహంకారయుక్తమైన అధికారంతో ఆ దుష్పాలకులు యేసును దోషిగా నిర్ధారించి నేరస్తునిగా అత్యంత బాధాకరమైన శిక్షతో పాటు సుదీర్ఘమైన మరణ శాసనాన్ని కూడా అమలు చేశారు. బైబిల్లో పేరు కూడా ప్రస్తావించని ఓ శతాధిపతి యేసుక్రీస్తు శిలువకు ప్రత్యక్ష సాక్షి. భూకంపం మరియు సుదీర్ఘమైన ఆ సూర్యగ్రహణంలో సర్వలోక పాప పరిహారంగా యేసుక్రీస్తు త్యాగాన్ని కళ్ళారా వీక్షించి తన పాపానికి కూడా ఆ క్రీస్తే విమోచనాన్ని తెలుసుకున్నాడు శతాధిపతి. ఈరోజు మన పాపాలకు కలిగినటువంటి విమోచన ఆనాడు ఆ శతాధిపతి క్రీస్తును స్వయంగా కలుసుకున్నప్పుడు కూడా ఆ విమోచన పొందుకున్నాడు. చీకటి నుండి వెలుగు దిశగా తన యొక్క ప్రస్థానం మొదలైంది. యేసు సిలువలో పలికిన 7 మాటలు విన్నాడు. క్షమాపణకు నిజమైన అర్థమేంటో గ్రహించగలిగాడు. అందుకే మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం ప్రకారము శతాధిపతియు ఆయనతో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. అవునండి, యేసు ప్రభు మరణం పునరుద్ధానం వైపు చూస్తూ నిజంగా ఈయన దేవుని కుమారుడు, ఈయనే లోక రక్షకుడు అని ప్రకటించగలిగిన వారందరికీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా అర్థవంతంగా అవుతుందనే సంగతిని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.